బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ చిత్రం విడుదలైన సమయంలో దేశవ్యాప్తంగా భారీ సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. బాక్సెస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకున్న ఈ సినిమా లవ్, యాక్షన్, ఎమోషన్ అన్ని కలిపి ప్రేక్షకులకి ఒక కొత్త తరహా అనుభూతిని ఇచ్చింది. ఈ సినిమా విజయ అనంతరం వెంటనే దీనికి సీక్వెల్ గా యానిమల్ పార్క్ వస్తుందని మేకర్స్ ప్రకటించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే యానిమల్ విడుదలై దాదాపు 3 సంవత్సరాలు పూర్తవుతున్న రెండవ భాగం గురించి స్పష్టమైన సమాచారం లేకపోవటం వల్ల కొంత సందేహం నెలకొంది. ఈ పరిస్థితుల్లో తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పార్ట్ 2 గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించడం అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఫిబ్రవరి 13న యానిమల్ సినిమా జపాన్లో విడుదల కానున్న నేపథ్యంలో రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ అక్కడి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జపాన్ అభిమానులతో మాట్లాడిన సందీప్ యానిమల్ పార్క్ సినిమా ఖచ్చితంగా రూపొందుతుందని స్పష్టం చేశారు. 2027లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమవుతుందని, 2028లో విడుదల చేయాలనే ప్రణాళిక ఉందని వెల్లడించారు. ఈ సీక్వెల్లో రణబీర్ కపూర్ ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఒకవైపు హీరోగా మరోవైపు విలన్గా కనిపించనున్నారని చెప్పడం మరింత ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం తన చేతిలో ఉన్న స్పిరిట్ ప్రాజెక్టు పూర్తయిన తరువాతే యానిమల్ పార్క్ పనులు ప్రారంభమవుతాయని కూడా ఆయన తెలిపారు. రెండో భాగం కథ మొదటి భాగం కంటే మరింత తీవ్రంగా, మరింత దూకుడుగా ఉండబోతుందని సందీప్ చెప్పడం అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. 2023లో విడుదలైన యానిమల్ భారతీయ బాక్సాఫీస్ను కుదిపేసి భారీ వసూలు సాధించిన విషయం తెలిసిందే. ఈ కథను ఒక ఫ్రాంచైజీగా కొనసాగిస్తూ మొత్తం 3 భాగాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారని గతంలోని రణబీర్ కపూర్ వెల్లడించారు. అందువల్ల యానిమల్ పార్క్ కేవలం సీక్వెల్ మాత్రమే కాదు, ఈ కథ ప్రపంచాన్ని మరింత విస్తరించే కీలక సినిమాగా మారనుంది. ఇప్పుడు అభిమానులంతా 2027లో షూటింగ్ ప్రారంభం, 2028లో విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కూడా మొదటి భాగం లాంటి సంచలన విజయాన్ని సాధిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం రాబోయే సంవత్సరాల్లో తెలుస్తోంది.